ఇండియాలో జనాలు ఉంటే స్కిల్ ఉండదు, స్కిల్ ఉంటే వేరే కంట్రీస్ వాళ్ళు వచ్చి లాక్కొని వెళ్ళిపోతారు. ఎమిరేట్స్ వాళ్ళు 23 lakhs ఇస్తే మీకు లైఫ్ టైం సెటిల్మెంట్ అని చెప్పారు. అది విని మన జనాలందరూ ఏమో ఇది నిజమేమో అని అనుకున్నారు. కానీ నిజానికి ఇది ఒక రూమర్ స్ప్రెడ్ చేసి, దీని కథ ఏంటంటే మీకే గనక స్కిల్ ఉంటే కొంచెం ఈ స్కిల్ అనే పదాన్ని పక్కన పెడదాం. అందులో డాక్టర్స్ అవని, ఇంజనీర్స్ అవని, లాయర్స్ అవని, అంతెందుకు ఒక స్టూడెంట్ అవని 95% లేకపోతే ఇది కష్టమేమో. ఇలా ప్రతి ఒక్కరికి ఒక క్రైటీరియా. ఇది కూడా లైఫ్ టైం అయితే కాదు, 5 to 10 ఏళ్ళు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇండియాలో దాదాపు 1.4 బిలియన్ పీపుల్ ఉన్నారు. యుఏఈలో జస్ట్ 90 lakhs పీపుల్ ఉన్నారు. వాళ్ళకి లేనిది అంటూ లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారా, స్పోర్ట్స్ అంటారా, ఏది తీసుకున్నా సరే, పర్ క్యాపిటా అంటారా, అలాంటి ఒక కంట్రీ, మన కంట్రీలో 0.6% ఉన్న పాపులేషన్ ఉన్న కంట్రీకి మన కంట్రీలో ఉన్న జనాలు తీసుకెళ్ళి అక్కడ మేము ఇస్తాము, మీరు వచ్చేసి హాయిగా బతకండి అని చెప్తున్నారు అంటే జస్ట్ అర్థం చేసుకోండి. మన ఇండియాలో మన అసెట్స్ జీడిపియో, లేకపోతే మనీనో, లేకపోతే స్టాక్సో, లేకపోతే గోల్డ్ అయితే కాదు. మన అసెట్స్ మనందరం, వీళ్ళందరూ కలిస్తేనే మన అసెట్. దీన్ని బట్టి చూస్తే ఎవరైతే ఇండియాలో స్కిల్ లేదు అన్నారో, ఇండియాలో స్కిల్ ఉంది, దాన్ని ప్రాపర్గా వాడుకుందాం. ఇందులో ప్రతి ఒక్కటి మీరు నమ్మితే షేర్ ఇట్ టు ఎవ్రీ పర్సన్ whom you can, and share it to your friend who wants to go to Dubai, and please comment down below మీ స్కిల్ ఏంటో. థ్యాంక్ యూ.